నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం. గ్లోబల్ జనరేటివ్ ఏఐ ఆవిష్కరణలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. సరైన సమాధానం ఆప్షన్ డి 5. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జెన్ ఏఐ ఆవిష్కరణలో భారతదేశం ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. ప్రతి సంవత్సరం ప్రచురించే జెన్ ఏఐ పేటెంట్ల సంఖ్య పరంగా చైనా, యుఎస్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జపాన్ దేశాలు భారత్ కంటే ముందున్నాయి. మొదటి ప్రశ్న, నాటో 75వ వార్షికోత్సవం సందర్భంగా ఏ దేశంలో వాషింగ్టన్ డిక్లరేషన్ను ప్రకటించారు? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి ఉక్రెయిన్, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి అమెరికా. సరైన సమాధానం ఆప్షన్ డి అమెరికా. నాటో 75వ వార్షికోత్సవం సందర్భంగా అమెరికా రాజధాని వాషింగ్టన్లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో వాషింగ్టన్ డిక్లరేషన్ను ప్రకటించారు. వచ్చే ఏడాదిలోగా మిత్ర రాజ్యాలు ఉక్రెయిన్కు కనీసం 40 బిలియన్ యూరోల మిలిటరీ సాయం అందించాలని భావిస్తున్నామని ఈ డిక్లరేషన్ పేర్కొంది. రెండవ ప్రశ్న, జిఆర్ఎస్సి యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ నర్చరింగ్ స్కీమ్ GAINS 2024ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ అర్జున్ పాండే, ఆప్షన్ బి అమిత్ షా, ఆప్షన్ సి రాహుల్ గాంధీ, ఆప్షన్ డి సంజయ్ సేథ్. సరైన సమాధానం ఆప్షన్ డి సంజయ్ సేథ్. జూలై 10, 2024న కలకత్తాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డింగ్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ GRSCలో కేంద్ర మంత్రి సంజయ్ సేథ్ GRSC యాక్సిలరేటెడ్ ఇన్ఫర్మేషన్ నర్చరింగ్ స్కీమ్ GAINS 2024ని ప్రారంభించారు. షిప్ యార్డ్ సవాళ్లకు సాంకేతిక పరిష్కారాలను అందించడం దీని లక్ష్యం. మూడవ ప్రశ్న, కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ 132వ సెషన్కు ఆతిథ్యం ఇచ్చిన దేశమేది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి ఇంగ్లాండ్, ఆప్షన్ సి జర్మనీ, ఆప్షన్ డి బెల్జియం. సరైన సమాధానం ఆప్షన్ బి ఇంగ్లాండ్. కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ 132వ సెషన్ ఇంగ్లాండ్ రాజధాని లండన్లో జరిగింది. ఓడరేవులు, షిప్పింగ్స్, జలవర్గాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి టీకే రామచంద్రన్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. నాలుగవ ప్రశ్న, ప్రపంచంలోనే అతిపెద్ద రామాయణ మందిరాన్ని ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి తమిళనాడు. సరైన సమాధానం ఆప్షన్ బి బీహార్. ప్రపంచంలోనే అతిపెద్ద రామాలయ నిర్మాణాన్ని బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో నిర్మిస్తున్నారు. విరాట్ రామాయణ మందిరిగా పిలువబడే ఈ ఆలయ నిర్మాణం 2వ దశ పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఐదవ ప్రశ్న, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన తొలి మణిపూర్ వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ జస్టిస్ నారాయణ సింగ్, ఆప్షన్ బి జస్టిస్ లాగ్ధూ సింగ్, ఆప్షన్ సి జస్టిస్ కోటీశ్వర్ సింగ్, ఆప్షన్ డి జస్టిస్ మహదేవ్. సరైన సమాధానం ఆప్షన్ సి జస్టిస్ కోటీశ్వర్ సింగ్. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన తొలి మణిపూర్ వ్యక్తిగా జస్టిస్ కోటీశ్వర్ సింగ్ చరిత్ర సృష్టించారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం ఆయన పేర్లను సిఫార్సు చేసింది. ఆరవ ప్రశ్న, NCRB నివేదిక ప్రకారం భారత్లో ఆత్మహత్యల రేటు ఎంత ఉంది? ఆప్షన్ ఏ 12.2, ఆప్షన్ బి 12.4, ఆప్షన్ సి 12.6, ఆప్షన్ డి 12.8. సరైన సమాధానం ఆప్షన్ బి 12.4. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆత్మహత్య రేటు కలిగిన దేశంగా భారత్ నిలిచింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB ఏప్రిల్ నివేదిక ప్రకారం ప్రతి 1,00,000 మందికి 12.4 ఆత్మహత్యలు జరిగాయి. ఏడవ ప్రశ్న, మొబైల్ బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరచడానికి సేఫ్టీ రింగ్ను ప్రారంభించిన బ్యాంక్ ఏది? ఆప్షన్ ఏ SBI, ఆప్షన్ బి HDFC, ఆప్షన్ సి PNB, ఆప్షన్ డి ICICI. సరైన సమాధానం ఆప్షన్ సి PNB.
ఇంటర్నెట్ మొబైల్ బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరచడానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బి సేఫ్టీ రింగ్ ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ డిజిటల్ లావాదేవీలపై కఠినమైన నియంత్రణను నిర్ధారిస్తుంది. 8వ ప్రశ్న, పంచగంగా నది ఏ నదికి ఉపనది? ఆప్షన్ ఏ నర్మదా, ఆప్షన్ బి గంగా, ఆప్షన్ సి కృష్ణ, ఆప్షన్ డి కావేరి. సరైన సమాధానం ఆప్షన్ సి కృష్ణ. పంచగంగా నది కృష్ణా నదికి ఉపనది. ఇది మహారాష్ట్రలోని చిక్లీ గ్రామంలో ఉన్న సహ్యాద్రి పర్వతాల్లో ఉద్భవించింది. ఈ నది కసరి, కుంభి, తులసి, భోగవతి, సరస్వతి అనే 5 నదుల సంగమం ద్వారా ఏర్పడింది. 9వ ప్రశ్న, 2024 పారిస్ ఒలింపిక్స్ కోసం ఐఓఏతో ఒప్పందం చేసుకున్న స్పోర్ట్స్ బ్రాండ్ ఏది? ఆప్షన్ ఏ ప్యూమా, ఆప్షన్ బి నైక్, ఆప్షన్ సి అడిడాస్, ఆప్షన్ డి రీబాక్. సరైన సమాధానం ఆప్షన్ ఏ ప్యూమా. ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ ప్యూమా 2024 పారిస్ ఒలింపిక్స్ కోసం ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ ఐఓఏతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ప్యూమా సీ ది గేమ్ లైక్ వి డూ అనే పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. 10వ ప్రశ్న, సంవిధాన్ హత్యా దివస్ ఎప్పుడు? ఆప్షన్ ఏ జూన్ 25, ఆప్షన్ బి జూన్ 26, ఆప్షన్ సి జూన్ 27, ఆప్షన్ డి జూన్ 28.